దేవునికి స్తోత్రం. ప్రభు పేర మీ అందరికీ వందనాలు. ప్రియమైనటువంటి సహోదరులారా, అందరూ క్షేమమేనా? అందరూ బాగున్నారు కదా? రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గల్తీ రాసిన పత్రిక 6వ అధ్యాయం ద్వారా ప్రభువారు ఏం మాట్లాడతారో ఆలోచిద్దాం. రండి. ప్రభువారి ద్వారా మనం యేసుక్రీస్తు ద్వారా ఒక ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని సంపాదించుకుందాం. ఒకవేళ మీ సహోదరుడు ఏ తప్పుదలను చిక్కుకుంటే ఆత్మ సంబంధులను మీరు ప్రతివాడు తానును శోధించబడదునేమో తన విషయమే చూచుకొనుచు సాత్విక మనసు తట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలను. నిజమే కదా, మంచి దారికి తీసుకుని రావాలి. అయ్యో నా సహోదరుడు పడిపోయాడే, అయ్యో నా సహోదరుడు దెబ్బతినేశాడే, అయ్యో నా సహోదరుడి పరిస్థితి ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించావా? ఒకవేళ ఆలోచించినట్లయితే నువ్వు పడిపోకుండా చూసుకుంటూ వారిని కూడా మంచి దారికి, ఏది మంచి లోకములు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట వినిటే మంచిది. సృష్టికర్తను తెలుసుకోవటమే మంచిది. అయితే మీరు ఒకరి భారాలు ఒకడు భరించి ఒకటి తాలూక మరి మనస్సులో ఒకరు అర్థం చేసుకుని ఒక సాయం చేసుకుంటూ క్రీస్తు నియమాన్ని పూర్తిగా నెరవేర్చుకోవాలి. ఎందుకంటే ఎవడైనా వట్టివాడైండి తాను ఎన్నికైన వాడిని ఎంచుకోనవద్దు. ఎందుకంటే ప్రతి వాడిని కూడా నీకంటే యోగ్యుడిగా ఎంచుకోమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎదుటి వాడిని నీకంటే యోగ్యుడిగా ఎంచుకోవాలి. ఎందుకంటే నిన్ను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతాడు. అయితే ఏమి లేనివాడు నేను ఎన్నికైన వాడిని మనసులో వెచ్చించుకుంటే వాడు పడిపోతాడు. అందుచేతనే వాక్యోపదేశము అందుచేతనే వాక్యోపదేశం పొందేవాడు ఉపదేశించడానికి మంచి పదార్థాలలో భాగం ఇవ్వలను. మోసపోవద్దు, దేవుడు విక్రింపబడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఈరోజు ఏ విత్తుదే, నువ్వేం చేస్తే, నువ్వు ఎలాగుంటే నీ భవిష్యత్తు కూడా అదే రీతిలో మంచితనంతో ఉన్నావా, దేవుని వెంబడిస్తున్నావా, క్రమముగా ఉన్నావా, ఒక డిసిప్లిన్తో జీవిస్తున్నావా, అనుదినము ఆయనతో సంబంధం కలిగి ఉన్నావా, అంటుబట్టి కలిగి ఉన్నావా ఉంటే దేవుడు అంటున్నాడు, దేవుడు ఎప్పుడు విక్రింపబడడు, దేవుడు మోసపోడు. నీ వేషాన్ని చూడడు. మనుషులు నా నరుని వేషాన్ని దేవుని చూడడు. నువ్వు వేషం వేయొద్దు. నువ్వు క్రైస్తవులని ఉండొద్దు, క్రైస్తవులని అనుకోవద్దు. నువ్వే మనుష్యుడు ఏమి విత్తును ఆ పంటనే పోయిను. అదే ఆత్మ ఫలం వస్తుంది, అదే శరీర ఫలం వస్తుంది, అదే దుర్మార్గ ఫలం వస్తుంది, అదే మంచి ఫలం వస్తుంది. ఏ ఫలం కావాలి నీకు? ఆత్మను బట్టి విత్తితే ఆత్మ నుండి నిత్య జీవన పంటకు వస్తాడు. నువ్వు లేదా శరీరం నుండి పంటకు పండితే క్షయమనే పంటకు వస్తావు. ఒకరోజు నశించిపోద్ది, నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతావు. నువ్వు కరెక్ట్గా ఉండలేవు. తగిన కాలం ముందు మాత్రం పంటకు వస్తావు. మేలు చేయటం ఎసుక ఎందుము మనం మేలు చేస్తే మేము తగిన కాలం ముందు పంట కోస్తాం. అదే పంట కోసం ప్రభు నుండి ఆనందించాలి. ఏ పంట కోయాలనుకుంటున్నావు? మేలు చేయట్లో వేసుకోవద్దు. వాళ్ళు హింసించినా బాధ పెట్టినా అంటున్నాడు ప్రభు వారు, మేలు చేయటం నువ్వు వేసుకోవద్దు. అలాగే తగిన కాలం ముందు ఖచ్చితంగా మంచి పంట కోస్తావు. అందుచేతనే వాక్యోపదేశం ఎవరైతే పొందుకుంటాడో ఉపదేశించడానికి మంచి పదార్థాలు ఇవ్వమని ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇంకా అంటున్నాడు కదా, 6వ వాక్యంలో అని అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువైన తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక. దానివల్ల నాకు లోకమును నేనును సిలువ వేయబడి ఉన్నాము. నిజమే, లోకంతో సిలువ వేయబడాలి. లోకమే నీకు అక్కర్లేనట్టుగా ఉండాలి. అప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ జీవితానికి నెమ్మదినే ఇస్తాడు. లోకంతో, లోక స్నేహంతో, లోక బంధాలతో, లోక మనుష్యులతో సిలువ వేయబడాలి. ఎందుకంటే నువ్వు అతిశయించేది నీ ధనం బట్టి కాదు, నీ మనుషులు బట్టి కాదు, నీ అధికారం బట్టి కాదు, ఏదో వచ్చే మనుషులు బట్టి కాదు, నీ పవర్ బట్టి కాదు. ప్రభువైన యేసు సిలువ వేయబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందే మనం అతిశయించబడాలి. అలాగ అతిశయించి గొప్ప ఆశీర్వాదాలు పొందుకోమని దేవుడు మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక.
ఆమె నా మహాదేవుడ మహోన్నతుడానికి స్తోత్రం. ఇప్పుడు వచ్చిన బిడ్డలు దీవించిన ఆయన ఆశీర్వదించండి, మీ రాజ్యం సిద్ధపరచండి, మీరే ఘనతమైన ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు వారి చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.